ఎట్లున్నారు? మంచిగున్నాం. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? కేసీఆర్ అంటే మంచిగున్నాం. కేసీఆర్ బాగుందా? 6 గ్యారంటీలు పెట్టారు కదా కాంగ్రెస్. 6 ఏం లేదు, ఒక గ్యాస్ లేదు, ఏం లేదు. 0 బిల్ వస్తలేదా? కరెంట్ ఒకటి వస్తుంది. వస్తుంది వస్తుందా? కరెంటు ఒకటి వస్తుంది, కరెంట్ గ్యాస్ 500లకు వస్తలేదు. వస్తలేదు. ఫ్రీ బస్ అయితే మంచిగా ఉంది కదా మీకు. ఇక మంచిగా ఉండేమి సార్, గుద్దుకుంటు 4 మగవాళ్ళు ఉంటే 50 మంది వాడలు మెయిన్. అది మంచిదా? షాదానికి నరసపూర్ దాకా పోయేస్తారంట కదా. ఇక పోతున్నారేమో. ఇక ఆ షాదానికే పెట్టిండు అన్నట్టు. నరసపురం ఏమది, అది మదన కూడా దాకా పోతారట. మదన కూడా దాకా షాదానికి. రైతు బంధు పడ్డదా మీకు? పర్లేదు సార్. పర్లేదా? కేసీఆర్ 8,000 ఇస్తే ఈయన 15,000 ఇస్తా అన్నాడు. ఇయ్యలేడు, ఇస్తలేడు. వరికి 500 బోనస్ ఇస్తామన్నాడు. మీకు ఏమన్నా? ఏవి లేవు, ఏవి లేవు. లేడీస్ కి ఇంటికి ప్రతి మహిళకి 2,500 ఇస్తాడు. ఏవి లేవు సార్. ఏవి లేవా? పెన్షన్లు కూడా పెంచిస్తాడు. పింఛన్లు లేవు, ఏవి లేవు. అవే వచ్చేటి కూడా ఈ నెల వచ్చేటి మళ్ళీ నెల వస్తున్నాయి, మళ్ళీ నెల వచ్చేటి ఈ నెల వస్తున్నాయి. మిన్నాళ్ళ ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి రాలేదా? తులం బంగారం లేదు, అప్పుడు ఇచ్చినవి ఏమున్నాయి అంతే. కొత్త పెళ్లి అయిన కూడా కేసీఆర్ కిట్ కూడా బంద్ చేసిండు. అది బంద్ చేసిండు. అడవిలో పుట్టిన వాళ్ళకు 12,000 వచ్చు, అమ్మ పిల్లగాడు కొడితే 11,000, అవి కూడా బంద్ చేసిండు. ఇప్పుడు ఈ స్కూళ్ళలో కూడా పిల్లలకు మంచిగా ఉండి, ఈ స్కూల్ పిల్లలకు కూడా ఈసారి బట్టలు కూడా ఇవ్వలేరు. అప్పుడు ఇచ్చిండు. అవన్నీ నష్టమే ఉన్నాం కానీ లాభం ఏం లేదు. దావకాన్లలో కేసీఆర్ ఉన్నాక నీట్గా ఉండి, ఇప్పుడు అంతా గలీజ్గా వాళ్ళకి పోతే కూడా పట్టించుకోవట్లేరు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? కాంగ్రెస్ ఏం రాదు సార్. కాంగ్రెస్ ఏం రాదా? ఏదో వస్తుంది, బీఆర్ఎస్ వస్తుందా, బీజేపీ? టీఆర్ఎస్ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ గెలుస్తుంది. ప్రజల కోరము ఇట్లా తపస్సు పట్టుకొని తెచ్చిండు తెలంగాణను. ఒకటిగా ఏం చేసిండు అంటే ఇండ్లలో పోయిండు, ఈ డ్యూటీలలో గత 2 తప్పు చేసిండు. ఇస్తాన్ని అన్ని ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ గంటనే పోయిండు. అది ఇయ్యకనన్నా ఇంటికాడ జాగున్నలకు 4 లక్షలు ఎంతనో ఇస్తే గలేసి కట్టుకుందాం కానీ ఇంట్లోనే పండిస్తున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఇస్తా అంటుండు కదా 5 లక్షలు. ఏమి ఇస్తాడో సస్తాడు, ఇచ్చేటివే లేవు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. పింఛన్లు 6,000 ఇస్తాను, 6,000 లేవు. 4,000 ఇస్తాను, 4,000 లేవు. రేషన్ కార్డుకు 2,000 ఇస్తాను, అవి లేవు. ఇంకేమి ఇస్తాడు? ఇస్తాను బెడ్రూమ్లకు అంతేనా? అంతే, ఏమి ఇయ్యాడు. మొత్తానికి ఎవరిది బాగుంది? కేసీఆర్దే మంచిగా మాకు. ఒకటి బస్సులలో పెట్టుకుంటాం కానీ బస్సులది కూడా గుద్దుకునే ఉంది. బస్సులలో ఎప్పటికి పోతామా మనం? ఎప్పటికి పోతామా సార్? ఏది లేదు.